గాయస్ అక్కడ నాకు కట్ అయింది బికాస్ మా నాన్న కాల్ చేశాడు. అది ప్రాబ్లం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెరబుల్ ఇన్సిడెంట్ తర్వాత అండ్ నీకు తెలుసా మా నాన్న ఇప్పుడు ఏమనుకున్నా సరే వస్తాడు, కాల్ చేస్తాడు, ప్రత్యక్షం అవుతాడు. అండ్ వచ్చేసరికి అట్లా అండ్ వచ్చేసరికి నేను బ్లాంక్ అయిపోయా. అండ్ నేను మార్నింగ్ అనమాట మ్యాథ్స్ క్లాస్ అప్పుడు నాకు మార్నింగ్ అప్పుడు వచ్చేసరికి మాకు సాయికృష్ణ సార్. సో సాయికృష్ణ సార్ అంటే సర్స్ అంటే ఎట్లుంటారో యాజ్ యూ వెల్ నోన్. కొంచెం లేట్ అయినా చంపేస్తారు, అది కూడా మ్యాథ్స్ క్లాస్కి. నేను ఫుల్ లేట్ అయ్యాను అనమాట. అప్పటికంటే నాకు బ్లాంక్ అయిపోయి నేను ఎక్కాను కూడా. ఎక్కేటప్పుడు కూడా నాకు నీళ్ళు వస్తున్నాయి, కానీ వాజ్ లైక్ స్టాప్ అనమాట. క్లాస్కి వెళ్ళినప్పుడు నేను ఇట్లా రాస్తుంటే నాకు షివరింగ్ వచ్చింది లిటరల్గా. నేను షాక్, నాకు షివరింగ్ రాదు త్వరగా, కానీ షివరింగ్ వచ్చి నేను అంటే ఏం జరిగింది నాకు అప్పుడు అర్థమవుతుంది. స్కూల్కి వెళ్ళి నాకు ఏం అర్థం కాలేదు. సో దట్ వాజ్ ద టెరబుల్ ఇన్సిడెంట్. సో ఇంకా 2025 bring out happiness. So everyone was అప్లోడింగ్ ద న్యూ స్టేటస్ ఆఫ్ 2025. నేను కూడా 2025కి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా హ్యాపీగా 2025 సెలబ్రేట్ చేయాలని కోరుకుంటున్నా గాయస్. అండ్ 2024లో మీకు జరిగిన వియర్డెస్ట్ ఇన్సిడెంట్స్ కూడా చెప్పండి, అండ్ నేను కూడా షేర్ చేసుకుంటాను ఇప్పుడు. అండ్ 2025లో మీకు విషెస్ ఏం కావాలని కోరుకుంటున్నారో మీకు అది ట్రూగా జరగాలని చెప్పి గుడికి వెళ్ళి కోరుకుంటాను. సో నాకు రేపు హాలిడే ఫస్ట్న నేను మా అమ్మ నాన్నలతో పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తాను హ్యాపీగా. అంటే ఈరోజు కూడా ఎంజాయ్ చేస్తాను, కానీ రేపు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వచ్చేసరికి ఏమైందో తెలుసా, అండ్ నాకు అదంతా జరిగింది ఇట్స్ కైండ్ ఆఫ్ స్కేర్ థింగ్. అంటే నేను అది గుర్తు తెచ్చుకోవాలని కూడా అనుకోవట్లేదు. ఈ ఇయర్ వచ్చేసరికి అలా జరిగేసరికి 2024 వాస్ మై స్కేరియస్ట్ థింగ్ ఆఫ్ పార్ట్ అనుకున్నాం. అండ్ 2025 అలాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగకూడదని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా సార్ నన్ను కన్సల్ట్ చేశారు, సాయికృష్ణ సార్. నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యా. అండ్ నేను ఇది జాహ్నవికి చెప్తే షీ వాస్ బిగ్యాన్ టు టెల్ ఎవ్రీ వన్. అది తను వచ్చేసరికి జాహ్నవి మా ఫ్రెండ్, అది చెప్పకూడదు పేరు, కానీ నేను లీక్ చేసేసా. కానీ తను వచ్చేసరికి ఏంటంటే షీ బిగాన్ టు టెల్ ఎవ్రీ వన్ అనమాట. అంటే యూనో తనకి ఇట్లా అయింది అని చెప్పి. అండ్ షీ టోల్డ్ టు జెప్స్ ఆల్సో. జెప్స్ అంటే సోషల్స్. అది చెప్పినప్పుడు షీస్ ఓన్లీ సైడ్ ఆర్ ఓకేమా. అండ్ తను అట్లా చెప్పడం వల్ల నాకు అప్పుడు ఏమని అర్థమైంది అంటే, ఇంతకుముందు NF2లో ఉన్నప్పుడు తను నాకు అప్పటికి కన్సల్ట్ చేయడానికి ట్రై చేసిందని అర్థమైంది. కానీ ఇప్పుడు సెక్షన్ వేరేసరికి అసలు లైక్ గేట్ స్కేర్ అనమాట. అంటే ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తారు, అసలు ఎట్లుంటుంది NF1 అని చెప్పి. కానీ NF1కి వచ్చిన తర్వాత NF2 కంటే NF1 బాగుంది అనిపిస్తుంది. సో ఇప్పటికే 2:57 అంటే ఆల్మోస్ట్ కానీ 2 minutes ఆల్మోస్ట్ 3 ఎంతో మాట్లాడా. సో ఎవ్రీ వన్ కాల్స్ మీ యాజ్ పల్లెవెలుగు బస్ ఆల్సో. అండ్ నాకు ఇయర్ హ్యాపీగా ఉండాలని చెప్పి చాలా కోరుకుంటున్నా. అండ్ బ్లెస్ మీ. అండ్ నాకు వియర్డెస్ట్గా జరిగింది అంటే మ్యాక్సిమంగా నాకు పెద్దగా ఏమీ లేవు. అండ్ నాకు వియర్డెస్ట్గా జరిగిందంటే ఓకే ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటా. నా ఫ్రెండ్ తను ఏమైంది అంటే, కానీ ఇది వచ్చేసరికి చిలిపి థింగ్. వచ్చేసరికి నేను తనకి స్లిప్ టెస్ట్ చూపించా. అప్పటికి మ్యామ్ నన్ను తిట్టారు చూపించకూడదని, కానీ నేను ఎగ్జామ్ టైంలో చూపించా. సేమ్ ఉండేసరికి ఐ వాజ్ లైక్ మ్యామ్ నువ్వు చూపించావా అంటే నేను భయపడుతూ ఎస్ మ్యామ్ అన్నా. సో ఇప్పుడు తను ఈ ఇయర్లో మారాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అండ్ విష్ యూ ద న్యూ ఇయర్. అండ్ నేను ఈ ఇయర్లో నాకు ఆల్మోస్ట్గా 83 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో నేను ఇంకా ల్యాక్ చేయాలనుకోవట్లేదు వీడియోని. అండ్ 83 సబ్స్క్రైబర్స్ వచ్చినందువలన నేను వీడియోస్ 1 వీక్ ఒకసారి పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాను. సో నాకు చూస్తే నేను ఇప్పుడు చదువుకునే ఏజ్ కాబట్టి నాకు మ్యాక్సిమంగా 6 days ఆల్మోస్ట్గా స్కూలే ఉంటుంది. సో నేను సండే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కేవలం 83 సబ్స్క్రైబర్స్ వచ్చినంత హ్యాపీ విషయంలో. అండ్ ఈ కేక్ని కూడా అందుకే కట్ చేసుకుందాం అనుకున్నాం. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూకి లైక్స్. నేను ఇది మీరు నచ్చితేనే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, share, and don't forget to subscribe. Bye, and I wish you the happy new year guys. Bye bye.